wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు VIJ CHEM తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు టీఎస్లో ఉన్న పారామెడికల్ అడ్మిషన్స్ గురించి, స్పెషల్గా ఫీజు గురించి వస్తున్న డౌట్ కంప్లీట్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్తో అయితే చెప్తాను. జస్ట్ మీ నుంచి కోరుకుంటుంది ఒక లైక్ అండ్ అలాగే మీరు ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. వాళ్ళకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉండండి. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. సో మనకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయితే ఆల్రెడీ తెలుసున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ డేట్స్ తెలియలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంకు 12th ఫిబ్రవరి నుంచి 15th ఫిబ్రవరి వరకు. అండ్ ఇది ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనేది ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే ఉంది. అండ్ ఆ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సీట్ మ్యాట్రిక్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే పోండి. సో చాలామందికి డౌట్ ఏంటంటే 6000 ఏంటి, అసలు ఏంటి, ఎప్పుడు కట్టాలి? ఓకే, మనకు ఫీజులు అనేది టోటల్ 3 రకాలుగా ఉంటాయి. యూనివర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజు అండ్ స్పెషల్ ఫీజు. సో యూనివర్సిటీ ఫీజు అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి మనం కట్టే ఫీజు. ఎందుకంటే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు కాబట్టి నిర్వహించినందుకు వాళ్ళు తీసుకునే ఫీజు. లాస్ట్ ఇయర్ ఇది 5500 ఉండేది, ఈసారి పెరిగింది 6000 రూపాయలు. మరి ఎవరు అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫే త్రూ ద పేమెంట్ గేట్వే. ఇది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే 6000 రూపాయలు ఫీజు పే చేయాలి. మరి ట్యూషన్ ఫీజు అంటే దాదాపు 18,000 వరకు లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో 18,000 ట్యూషన్ ఫీజు. అండ్ తర్వాత స్పెషల్ ఫీజు అని 13,000 to 15,000 వరకు ఉంటుంది స్పెషల్ ఫీజు. అండ్ దీని తర్వాత హాస్టల్ ఫీజు, అది కాలేజ్ టు కాలేజ్ చేంజ్ అవుతుంది. ఇది టోటల్ రకాల ఫీజులు. యూనివర్సిటీ ఫీ 1 టైం పేమెంట్ ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అది కూడా ఎప్పుడో చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఇన్ఫార్మ్. ఇక్కడ చూడండి, candidates will receive message on the registered mobile number after allotment seat, and if allotted then candidates can log in and check at the website. Candidate can download the allotment letter by paying the university fees. మీరు ఫీ పే చేస్తేనే మీ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటారు. మీకు ఒకవేళ సీట్ వస్తే దాదాపు మీరు ఒక 50,000 రెడీ పెట్టుకోండి. 6,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు అండ్ 18,000 వరకు, 18 నుంచి 20,000 వరకు ట్యూషన్ ఫీజు అండ్ మిగతా 13,000 to 15,000 స్పెషల్ ఫీజు అండ్ హాస్టల్ అండ్ కన్వెన్షన్ ఛార్జెస్ దాదాపు 50,000 అయితే ఖర్చు అవుతుంది ఫస్ట్ ఇయర్ నుంచే. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. మిగతా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియో ఫార్వర్డ్ చేసి ఒక లైక్తో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ విత్ ద నెక్స్ట్ అప్డేట్.